హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. సో అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను, మీరంతా బాగున్నాను. దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో మరొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చాను. సో చాలామందికి ఇదైతే రాయలసీమ కడప సైడ్ అంటే మైదుకున్నంద అయితే కన్నా రాగి సంగటి ప్లస్ బెండకాయ పచ్చడి అనేది తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళు ఉంటే నా వీడియో చూసేయండి, ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. ఇది వచ్చేసి బెండకాయ పచ్చడి అండి. ఎండుమిరపకాయలతో చేస్తున్నాను నేనైతే బెండకాయ పచ్చడి. లేదు, ఎండుమిరపకాయలతో చేస్తారు, ప్లస్ పచ్చిమిరపకాయలతో కూడా చేస్తారు. పచ్చిమిరపకాయలు అయితే అదొక రకం అనమాట, ఓన్లీ వాటర్లో బాయిల్ చేసి చేస్తారు. ఇదైతే కన్నా ఆయిల్లో ప్రిపేర్ చేస్తారనమాట ఎండుమిరపకాయలు అయితే. సో ఇంకా చూసేయండి ఎలా చేస్తున్నాను ఏంటి అనేది ప్రాసెస్ అయితే. సో ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 to 3 drops ఆయిల్ అండ్ కరివేపాకు, ఈ ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎందుకంటే ఈ ఎండుమిరపకాయలు కరివేపాకు కొంచెం టైం పడుతుంది. ప్లస్ ఈ జీలకర్ర ధనియాలు ఇవి వచ్చేసి వెంటనే వేసేస్తే, వాటితో పాటు వేసేసామంటే మాడిపోతాయి కాబట్టి చేదు వస్తుంది. జీలకర్ర మాడిందంటే కన్నా చేదు వస్తుంది కాబట్టి మనం లాస్ట్లో ఒక 2 minutesలో దించేస్తామనేటప్పుడు ఈ జీలకర్ర ధనియాలు అయితే వేసేసుకోవాలి. ముందుగా అయితే వేసుకోవద్దండి. ఇలా కొంచెం పచ్చి స్మెల్ పోయేంత వరకు మనకి అర్థమవుతుంది అనమాట. అవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మిరపకాయలు ఇవన్నీ అయితే తీసేసుకోవాలి. అదే ప్యాన్లోకి ఇంకా కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని ఒక ఆనియన్, 2 టమోటాలు అయితే ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇంకా అదే అందులోకి బెండకాయలు మరీ సన్న ముక్కలు కాకోకుండా ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసి వేయాలంట. మెయిన్ వచ్చేసి బెండకాయ పచ్చడికి ఇదే అనమాట. చిన్న చిన్న ముక్కలు వేయొద్దండి, ఒక బెండకాయని 2 చేయాలన్నమాట. 2 చేసేసి నిలువుగా కట్ చేసి వేయాలంటే లోపల ఏమైనా పాడైపోయి పురుగులు అవి ఉంటాయి, ఛాన్సెస్ ఉంటాయి కదా. సో అందువల్ల మనం నిలువుగా కట్ చేసుకుంటే మనకి ఏమన్నా ఉన్నా కనిపిస్తుంది అనమాట. సో ఇలా బెండకాయ అనేది ఎప్పటికైనా సరే గుర్తుపెట్టుకోండి, బెండకాయ పచ్చడి చేసేటప్పుడు ఇలా పొడవుగానే కట్ చేసి వేసుకోవాలన్నమాట. మనకి బెండకాయ పచ్చడి దంచేటప్పుడు ఈ బెండకాయ అనేది పచ్చగా దంచుకుని లాస్ట్లో తినేటప్పుడు అయితే కనుక చాలా బాగుంటుందన్నమాట. సో అందువల్ల బెండకాయ ముక్కలు అయితే కొంచెం పొడవుగానే చేసుకోండి. సో ఇంకా ఇలా ఆయిల్లో మగ్గనివ్వాలన్నమాట. మనకి ఒక 10 minutesలో అయితే కనుక మనకు మొత్తం పూర్తిగా మగ్గిపోతుంది. మనకి ఇలా గరిటతో పెట్టి చూస్తే కనుక మనకి స్మాష్ అయ్యే విధంగా ఉంటే ఇంకా మనకి రెడీ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇంకా అలాగే ఇందులో కొంచెం ఒక చింతపండు, కొంచెం ఎంత మరీ ఎక్కువ ఏం అవసరం లేదని కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి టేస్ట్కి తగ్గట్టు మన పచ్చడి క్వాంటిటీని బట్టి. ఇదైతే కనుక నేను ఒక్కదానే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా చెప్పాను కదా, మోస్ట్లీ మా వారికి పచ్చళ్ళు ఇలాంటివి ఏమి ఇష్టం ఉండదు, అసలు రాగి సంగటి అంటేనే ఇష్టం ఉండదు అనమాట ఆయనకి. సో ఇంకా అటు సైడ్ కుక్కర్లో అయితే సంగటికి పెట్టేసుకున్నాను. ప్లస్ నాకు ఈ మధ్య ఫీవర్ వచ్చి అసలు ఏం బాగాలేదండి. సో అందువల్ల ఇంకా నాకు ఎందుకో పచ్చడి చేసుకొని సంగతి చేసుకొని తినాలనిపించింది. ఇంకా ఆ రోజు అయితే కనుక మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చాను అనమాట. అంటే ఇది నిన్నటి బ్లాగే, నిన్ననే అనమాట షూట్ చేసుకున్నాను. నిన్న మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చాను. ఇంకా ఏం తినాలనిపించలేదు. సో అందువల్ల ఇంకా నేను ఒక్కదానే ఉన్నాను కదా అనే ఉద్దేశంతో ఆయన ఎంతైనా హాస్పిటల్ చూపించేసి వెళ్ళిపోయారు. ఇంకా నేను ఇలా పచ్చడి దంచుకొని సంగటి చేసుకొని మనస్ఫూర్తిగా అయితే తిన్నాను అనమాట. సో సంగటి, ఈ పచ్చళ్ళు, బెండకాయ పచ్చళ్ళు ఇలాంటివన్నీ మా వారికి అలవాటు లేదు, ప్లస్ తినడానికి ఇష్టము ఉండదు అనమాట ఆయనకి. సంగటి అంటే అస్సలు తిననమాట. మాకు ఈ సంగటి బాగా అలవాటు అండి. మా సైడ్ మేము ఎక్కువ సంగటే ప్రిపేర్ చేస్తామన్నమాట, కడప సైడు. సో ఇలా ఇంకా ఈ ఫ్రై చేసుకున్న జీలకర్ర ధనియాలు ఇది కరివేపాకు మిరపకాయలు కొంచెం సాల్ట్ వేసుకొని మోస్ట్లీ నేనైతే కనుక రోట్లోనే దంచుకుంటాను. ఇట్లా బెండకాయ పచ్చడి, పల్లీల పచ్చడి ఇలాంటివి అయితే కనుక రోట్లోనే దంచుకుంటాను. ఇంకా ఎప్పుడైనా టైం లేదు అనుకుంటే కనుక మిక్సీలో వేసేసుకుంటాను. ఈ బెండకాయ పచ్చడి అనేది రోట్లో దంచుతూనే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే పచ్చగా ఉండాలన్నమాట. లాస్ట్లో చెప్పాను కదా, లాస్ట్లో అయితే బెండకాయలు యాడ్ చేసుకోవాలి. ముందే అన్నిటితో పాటు బెండకాయలు అయితే వేయొద్దు అనమాట. బెండకాయలు వేసిన తర్వాత ఎక్కువ దంచకుండా నరపాలన్నమాట, మెదపాలి. పచ్చగా ఉంటేనే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా కొంచెం చింతపండు యాడ్ చేసేసాను. టేస్ట్ చూసుకొని సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి మీ టేస్ట్ తగ్గట్టు. ఇంకా నేనైతే కొంచెం చేసుకున్నాను ఆ రోజు పచ్చడి అనేది. ఇంకా ఈ రోలు ఇవన్నీ అయితే కనుక నేను పెళ్ళైన కొత్తలో మా వారిని సతాయించి మరీ రోలు తీసుకున్నాను అనమాట. అంటే ఈ రోట్లో పచ్చళ్ళు కొంచెం బాగా ఇష్టం అనమాట, ఈ మిక్సీ ఇవన్నీ కాకోకుండా. అందువల్ల అప్పట్లో అయితే కానీ ఈ రోలే తీసుకున్నాను అనమాట. రోట్లోనే ఎక్కువ ప్రిఫర్ చేసేదాన్ని పెళ్ళైన కొత్తలో అయితే. ఇప్పుడు అంత టైం లేదు, కానీ ఎప్పుడన్నా ఇట్లా చేసుకోవాలి అనిపించినప్పుడు అయితే కనుక ఇలా చేసుకొని ఖచ్చితంగా అయితే తింటాను. ఏం తినలేనిపించలేనప్పుడు, ఇలా ఫీవర్ వచ్చినప్పుడు, ఏం తినబుద్ధి కానప్పుడు ఖచ్చితంగా అయితే సంగతి చేసుకుని ఏదో ఒక పచ్చడి అయితే చేసుకొని తింటాను. ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే కనుక
ఈ వీడియో చూసేసి ఖచ్చితంగా అయితే పచ్చడిని అయితే ట్రై చేయండి. ఎలా ఉంది ఏంటి అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తున్నాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్ ఫ్రెండ్స్.